కళ్యాణ్ ఇది ఎంత మటుకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అంటే దాదాపు 11 వారాలు పాటు ఈరోజు ఉపాధి హామీ పనులకు కూలీలకు హాజరైనటువంటి కూలీలకు కూడా ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూడా కూలీల డబ్బులు చెల్లించకపోతే ఆ నిరుపేదలు ఈరోజు జాబ్ కార్డు ఆధారంగా ఈరోజు గ్రామాల్లో ఎండాకాలం ఈరోజు రాయలసీమలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు పనులు లేక వ్యవసాయ పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా నేటికి కూడా అందకపోతే ఏ రకమైనటువంటి పండగ చేసుకోవాలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు ఆ ఫార్ములా ఏదైనా కనుక్కుంటే ఆ ఫార్ములా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఆర్డీ మినిస్టర్ కేంద్రంలో. ఇక్కడ మీరు మా బలమైనటువంటి ప్రభుత్వము, మా ద్వారానే నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీరు బాజాలు మోదుకునేటువంటి వాళ్ళు ఈరోజు కూడా 11 వారాలు అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కూలీలకు డబ్బులు ఇప్పించలేనటువంటి అయోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవాలా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ కూలీల్లో ఉపాధి హామీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పి. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మేట్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఫీల్డ్ అసిస్టెంట్ కింద. వీళ్ళు 50 మందికి ఒకరు ఉంటారు. ఈ మేట్లు అనేటువంటి దాన్ని కూడా ఒక పోస్టులుగా చిత్రీకరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోస్టులను 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ యొక్క మేట్ల పదవులను కూడా ఈరోజు వేలం రూపంలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వేలం వేసి ఈ పోస్టులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ రకమైనటువంటి పోస్టులను వేలం పెట్టి అమ్ముకున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ యొక్క మేట్ల పనితనం ఏమంటే ఆ యొక్క మేట్లు ఏం చేయాలంటే కూలీలను పనికి తీసుకురావడం. మేట్ల యొక్క పని ఆ మేట్ అనేటువంటి వ్యక్తి కూలీలను పనికి తీసుకురావడము, ఆ కూలీలకు అటెండెన్స్ వేయడం. మేట్లు అనేటువంటి పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకుంటారనేందు ద్వారా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డు హోల్డర్స్తో ఆ కార్డులన్నీ కలెక్ట్ చేసుకుని మీరు ఏ పనులకు రావాల్సిన అవసరం లే, మీకు వారానికి 500 నుంచి 300 నుంచి 500 రూపాయల మధ్యలో మేము చెల్లిస్తాం, ఆ కార్డులన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ఆ మేట్లన్నీ కూడా ఆ కార్డులు కలెక్ట్ చేసుకొని దొంగగా సంతకాలు అటెండెన్స్ వేసుకొని ఆ డబ్బంతా కూడా డ్రా చేసుకొని ఈరోజు గ్రామాల్లో నిజమైనటువంటి జాబ్ హోల్డర్స్ అందరికీ కూడా ఈరోజు ఈరోజు చేతులు పెడుతున్నందుకు ఈరోజు ప్రజల నెత్తిన చెటకోపం పెడుతున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ భారతదేశ చరిత్రలో కని విని ఎరుగనటువంటి పద్ధతిలో ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, అదేవిధంగా ఈరోజు మీకు కావలసినటువంటి మంది మాదిగలకు ఈరోజు ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేకి ఉపయోగించుకుంటానందుకు ఈరోజు ఇక రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మార్చి 30 తేదీకి పాత పనులన్నింటినీ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క కూలీ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం ఆ భారతదేశంలో ఆనవాయితీ ప్రకారం కొత్త పనులు స్టార్ట్ చేయాల. కానీ ఈ రోజుకి కూడా పాత పనులకి పేమెంట్లు లేవు, కొత్త పనులకి దిక్కే లేదు. మరి ఏ రకమైనటువంటి పండుగ చేసుకోవాలో పవన్ కళ్యాణ్ ఈరోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 74 లక్షల మంది ఈరోజు జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. దీంట్లో యాక్టివ్ జాబ్ కార్డు హోల్డర్స్ 47 లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళకు పని కల్పించకపోతే వీళ్ళు వలసలు వెళ్ళాలన్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలను వలసలకు ప్రోత్సహిస్తున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలన్నా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు వీళ్ళకు ఎక్కడే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న సంక్షేమ కార్యక్రమం కింద ₹1 నిధులు ఇవ్వడం లేదు. మరి ఈరోజు కష్టపడి పని చేసుకుంటే ఆ పని చేసినటువంటి శ్రామికులకు జీతాలు ఈ రోజు కూడా కూలీలకు నిధులు ఈ రోజు కూడా ఇవ్వలే. మరి ఈ రాష్ట్రంలో బతకలేనటువంటి నిరుద్యోగుల నిర్భాగ్యులందరూ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలకు మీరు తరలి వెళ్ళండి, ఎందుకంటే ఆ నిధులన్నింటినీ కూడా మా కార్యకర్తలకు మా నాయకులకు దోచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పకనే చెప్పుతున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ 100 మాదిగకు సంబంధించినటువంటి తోకపత్రిక రాసింది. ఉపాధిలో అంబుడ్స్మెన్ ఉన్నట్ట లేనట్ల, ఉపాధి హామీ పథకంలో అవినీతిని నియంత్రించేందుకు ప్రధానంగా పనిచేసేటువంటి అంబుడ్స్మెన్ వ్యవస్థ రాష్ట్రంలో ఉందా లేదా అని ఈరోజు జ్యోతి పత్రికలోని పెద్ద ఎత్తున కథనం రాసింది.
ఇది మేము రాసింది కాదు. అదే మా పత్రికలు రాస్తే మీ పత్రికలు కాబట్టి రాసినాయని చెప్పేసి ఈరోజు మీరు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తారు. మీ పత్రికే రాసింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 8 ఉమ్మడి జిల్లాలు ఉంటే ఈ రోజు కూడా అంబుడ్స్మెన్ల పదవీ కాలం గత ఏడాది జూన్తో ముగిసింది. వారిని తిరిగి కొనసాగించాలంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి వారికి రెన్యువల్ చేయాలి. 9 నెలలు అవుతున్నా నేటికి రెన్యువల్ చేయలేదు, తొలగించడం లేదు. దీంతో వారు విధుల్లో ఉన్నారా లేదా అనేటువంటి పెద్ద సందిగ్ధం ఈరోజు రాష్ట్రంలో నెలకొంది అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. మరి ఈరోజు మేము చెప్తున్నటువంటి అవినీతి, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఆ అవినీతిని ఈరోజు అరికట్టాలంటే అంబుడ్స్మెన్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలా అనేటువంటి కుట్రలో భాగం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మామూలుగా దేశంలో, భారతదేశంలో ఎక్కడైనా కూడా ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం అంటే పంచాయతీరాజ్కి అంతో ఇంతో నిధులు ఇవ్వడము, వాటిని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు గతంలో కేంద్రం విడుదల చేసినటువంటి 500 కోట్లను కూడా ఇక్కడ మనం చూస్తే ఒక డిఓడి కోల్లో 3,86,350 రూపాయలు ఉంటే దీంట్లో 0. అంటే ఈ 20 రోజుల్లో పంచాయతీల్లో నిధులు, జిల్లా పరిషత్లో కావచ్చు, మండల పరిషత్లో కావచ్చు, పంచాయతీల్లో ఉన్నటువంటి నిధుల్ని కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారా జీరో చేసేసి ఆ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. మరి దీనికి పండుగ చేసుకోవాలన్నా? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 4 నెలల కిందట 1,120 కోట్లు విడుదల చేసింది 15th ఫైనాన్స్ కమిషన్. ఈ రోజుకు కూడా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ రోజుకు కూడా పంచాయతీ నిధుల్లో ఎక్కడ కూడా జమ చేయలేదు. మరి ఎలా పండుగ చేసుకోవాలా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు గ్రామాల్లో ఎక్కడికెక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు సర్పంచుల మీద ఎక్కడికెక్కడక్కడ భౌతికమైనటువంటి దాడులు, ఈరోజు వాళ్ళకి చెక్ పవర్ని రద్దు చేయడం, ఈ రకమైనటువంటివి పెద్ద ఎత్తున చేస్తున్నారు. అందరికీ తార్కాణం ఈరోజు చెన్నముక్కపల్లి రాయచోటి మండలం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెక్ పవర్ని రద్దు చేసి సస్పెండ్ చేశారు. ఎందుకయ్యా అంటే గౌరవ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు యువజన క్రీడా శాఖ మంత్రులు వారి నిర్దేశం మేరకు ఎక్కడైనా పల్లెల్లో ఏదైనా అలిగేషన్ వస్తే అక్కడ స్థానిక ప్రజలు కంప్లైంట్ చేస్తే దాని మీద విచారణ చేసి ఎక్కడైనా చెక్ పవర్లు క్యాన్సిల్ చేసేదో తగు విచారణ చేసి తగు యాక్షన్ తీసుకోవాలా. కానీ అధికారులు నిర్లజ్జగా కేవలం ఇక మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మోచేతి నీళ్లు తాగడంలో మేము సైతం అని చెప్పేసి డైరెక్ట్గా రాయబడ్డారు ప్రొసీడింగ్స్. ఇక మంత్రి చెప్పినాడు కాబట్టి మేము ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఇది ఏ రకమైనటువంటి సమంజసము అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ని అడుగుతా ఉన్నా. ఈ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నందుకు ఈరోజు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇంకొక విచిత్రం